కొబ్బరి నుండి పాలు తీసి చేసే కొబ్బరన్నం ఎంతో కమ్మగా ఉంటుంది కదండి. మరి ఈ కమ్మటి కొబ్బరన్నం చేసుకోవటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని నీళ్లు వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదండి. ఇలా కొబ్బరిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకుని ఈ నీళ్లను కాస్త వేడెక్కనివ్వాలి. ఇవి కాస్త వేడెక్కిన తర్వాత కొబ్బరిను యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 6 నిమిషం వేడి నీళ్ళల్లో ఉంచాలి. తర్వాత స్ట్రైనర్తో కానివ్వండి, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకుని ఇలా వడగట్టుకుని కొబ్బరి పాలను పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కొబ్బరి పిప్పును కూడా పిండి దాని నుండి కూడా పాలను తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలలో అవసరమైతే కొద్దిగా మామూలు నీళ్లను కూడా కలుపుకోవచ్చు. ఒక గ్లాసుకు 1/2 గ్లాస్ నీళ్ళ వరకు యాడ్ చేసుకోవచ్చు. అది కూడా పాలు చిక్కగా ఉన్నాయి అనిపిస్తే. ఇలా కొబ్బరి పాలను కొలిచి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1.5 స్పూన్లు ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయ సన్నటి తరుగును యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ దాల్చిన చెక్క లవంగ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క 2 ఇంచుల వరకు తీసుకోండి. లవంగాలు 5 నుండి 6 తీసుకుంటే సరిపోతుంది. రెండింటిని పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా చీలికల్లా చేసుకుని ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. నేను లోటాతో తీసుకుంటున్నాను. 2 లోటాలు. 1 లోటా వచ్చేసి 2 గ్లాసులకు సమానం. తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టేసి పాలు మరిగించుకోండి. పాలు ఇలా మరిగేటప్పుడు ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా కలిపేసుకుని దీనిలోకి ముందుగానే నానబెట్టిన 2 గ్లాసులు బాస్మతి రైస్ను యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. 1 గ్లాసు బియ్యంకు 2 గ్లాసులు కొబ్బరి పాలు చొప్పున వేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం వేసుకున్న పాలు కొంతవరకు అయిపోయి రైస్ ఇలా పైకి కనిపిస్తూ బుడగలుగా వచ్చేటప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వేసుకున్న పాలు మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా మరి మధ్యలో కలపకుండా మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇలా చెమ్మ మొత్తం పోయేలాగా కుక్ అవటానికి 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. అడుగు పట్టకుండా చూసుకోండి. ఇలా 10 నుండి 15 నిమిషాల తర్వాత మనకు కొబ్బరన్నం రెడీ అవుతుంది. అప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. మనం తీసుకున్న రైస్కి కొబ్బరి పాలు క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కేవలం లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్ట్ చేసే ఈ కొబ్బరన్నం ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ తీరులో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరన్నం వేడివేడిగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కమ్మటి కొబ్బరన్నంలోకి నాటుకోడి కూర చాలా బాగుంటుంది. నేను ఈ కొబ్బరన్నంలోకి నాటుకోడి కూరను చేశాను. మరి ఈ కొబ్బరన్నం రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.